అంటే తెలియనటువంటి రోజుల్లో ఇరిగేషన్ మంత్రిగా నా జిల్లాకు వచ్చినప్పుడు నా జిల్లాలో నా తోటలో చూసి ఎట్టి పరిస్థితుల్లో అన్న మన జిల్లాలో కూడా నా జిల్లాలో కూడా ఏపించమంట. మీరందరూ గన్మ్యాన్ అందరూ దిగండి, గన్మ్యాన్ అందరూ దిగిపోండి. బాబు, కార్యకర్తలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విజ్ఞత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు. కూర్చోండి, కూర్చో. అరే బాబు, వాళ్ళొక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో. మీరు కూర్చోండి. ఏ రమేష్ ఏయ్, నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ అనేది దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి. మేమున్నా, కూర్చోండి ప్లీజ్. కూర్చోండి అంటున్నా. కూర్చోరా కూర్చోండి అవునా. ప్లీజ్ గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి, మీరు కూడా కూర్చో. వాళ్ళు కూర్చుంటారు. ఒక్క నిమిషం ఓపిక ఉండండి. కూర్చోండి, మీరు వాళ్ళు కూర్చుంటారు. అరే వాళ్ళు కూర్చుంటారు, నువ్వు కూర్చున్నాక వాళ్ళు కూర్చోమన్నా. నా బాధ్యత కూర్చో. పోలీస్ వాళ్ళని అందరూ బయటికి పోయారు, నకరాలు చేస్తారంటే. కూర్చోరి. దయచేసి ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇక్కడ పార్టీలకి తావు లేదు. రైతుల కార్యక్రమం, అందరూ కూర్చోవాలి. ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి. అందరూ మాట్లాడొద్దు ప్లీజ్ కూర్చోండి.